గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్తదనం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి మరి ఏళ్ళనాటి శని పోతుంది, మరి ఏ రాసుల వారికి యాడ్ అవుతుంది, ఏ ఏ రాశుల వారికి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ వివరాలు చూద్దాం. వీటితో పాటు మరి అంటే గోచారము అంటేనే మనందరికీ తెలుసు, గోచారం అంటే 100% ఇది ఉంటుందని కాదు, కనీసం 30 to 40% మాత్రం ఇది యాక్యురేట్గానే ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ మాసానికి కుంభరాశి వారికి ఎలా ఉంది అని చూస్తే, ఈ మాసంలో కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శని, శుక్రుడు, రాహు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నారు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీరు కొద్దిగా మీ జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు, ప్రయోజనకరమైనటువంటి అంశాలను గ్రహిస్తారు. ఇది మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో, ఉన్నత విద్య, వైద్య విద్య, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారని చెప్పొచ్చు. అలాగే పరపతి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు స్నేహాలు పెరుగుతాయి. అట్లాగే ఏదైనా సరే లీజులు, లైసెన్సులు, వీటి కోసం కాంట్రాక్టుల కోసం కొంత ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీరికి సఫలీకృతం అవుతాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ పలుకుబడిని పరపతిని ఎంతగానో ఉపయోగిస్తారు. చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెడతారు. అంతేకాదు లిఖితపూర్వకమైనటువంటి పత్రాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అయితే చూపెడతారు. ఇంతే కాకుండా కొద్దిగా ఎవరైనా క్రీడా రంగాల్లో వాటిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలిస్తుంది. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్య అయితే తప్పకుండా కనబడుతుంది. కళా సాహిత్యకారులు, కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మీ ప్రతిభా పాట వాళ్ళకు మంచి అవకాశం వస్తుంది. సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ వీళ్ళందరూ కూడా మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. అన్ని రకాలుగా ఒక ఉన్నతి వైపు ఉంటుంది అని చెప్పచ్చు. సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే, ఒక్కొక్క రాశికి ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం అని ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది. అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు. అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం, అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడిదొడుకులు, కష్టాలు, సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే, ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే, ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం, శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్రమాసం అంటేనే. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా, రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా, ఏది లేదు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోండి, సరిపోతుంది. లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి. ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణువాలయానికి వెళ్ళండి. ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి. రాముడికి సంబంధించినటువంటి ఏ కథనమైనా వినండి, ఆనందంగా ఉండండి. నమస్తే.